ఈ సహకార సంఘాలకు సంబంధించిన ఇప్పుడు మనం ముందు చట్టాలు చూసుకుంటూ వద్దాం. అసలు ఎందుకు ఆవశ్యకత ఏర్పడింది అంటే, ఇది గుజరాత్లో ఎప్పుడైతే మనీ లెండర్స్కి అంటే రుణాలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సావుకారులు లేదా రుణాలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీళ్ళు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ వడ్డీని తీసుకునే సందర్భము, అంత వడ్డీ కట్టలేక రైతుల ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం రైతులే ఈ వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సందర్భంగా ఈ మాట వచ్చింది కోఆపరేటివ్ సంబంధించి. ఆ తర్వాత ఈ అధిక వడ్డీని తగ్గించడం కోసం రైతులకి సులభంగా వ్యవసాయ పెట్టుబడుల కోసం రుణాలు అందుబాటులో పెట్టడం కోసం అంటూ ఒక చట్టాన్ని అప్పటి ప్రభుత్వం చేసింది. ఆ చట్టం పేరే ద కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ 1904. 1904లో వచ్చిన చట్టం క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1904.